ప్రేక్షకులందరూ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు, మే 14 నుంచి జూన్ 1, 2026 వరకు మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి ఈ కాల వ్యవధి అంతా కూడా మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఓవరాల్ గా సంచారం అనేది మిథున్ రాశిలోనే జరుగుతుంది కాబట్టి మరి మిథున్ రాశి వాళ్ళకి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? మైనసే. ప్లస్ అంటే ఇప్పుడు లాస్ట్ వృషభ రాశి వాళ్ళు చూసుకున్నట్టయితే 2024 మార్చి నుండి కూడా వారికి గడిచినటువంటి రోజులలో కొన్ని అవమానాలు, అవరోధాలు, ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, టెంప్ట్ అయి డబ్బు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితులు కావచ్చును. కొంతమేర వారి మాట మూలకంగా కొందరితోని కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కావచ్చును, లేదా వెన్నుపోటు పొడిచేటువంటి కొన్ని సందర్భాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ లగ్నాతు గురువు రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే, లగ్నాతు గురువు మన జాతకరీత్యా పుట్టినటువంటి సమయంలో లగ్నాతు గురువు ఉన్నట్టయితే 1,00,000 దోషాలున్నా కూడా హరించేటువంటి జాతకం అది అంటారు. సో అలాంటిది 159 స్థానాలలో ఒక గురుగ్రహం అనేటువంటిది తను ఉంటున్నటువంటి స్థానం నుండి 1, 5, 9 and 7 ఇన్ని స్థానాలలో తన వీక్షణ ఉంటుంది. ఇన్ని స్థానాలు కూడా ప్రేరేపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా వృషభ రాశి వారికి గడిచినటువంటి రోజులను ఈ మిథున రాశి వారు తెలుసుకోండి. ఎవరైతే వృషభ రాశి జాతకులు ఉన్నారో, వా అక్షరంతో ఓ అక్షరంతో ఉన్నారో, మీ ఇంటి పక్కల మీ యొక్క చుట్టాలు, మీ యొక్క ఫ్రెండ్స్ ఒక్కసారి వారిని అడగండి. వారు ఎగ్జామ్స్ రాసే సందర్భాలలో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో మార్క్స్ తక్కువ రావడం కానీ ఇలా ఉంటుంది. ఇప్పుడు మిథున రాశిలో సంచారం జరుగుతుంది. సో మిథున రాశి వారికి ఏమనిపిస్తుంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఇన్ని రోజులు ఇది అవుతుందా కాదా అనుకునేవారు అవుతుంది అనుకుంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళడం వల్ల కొంతమేర సక్సెస్ కావచ్చును, నాట్ సక్సెస్, రెండిట్లో ఏదైనా జరగచ్చు. అయితే వీరి వ్యక్తిగత జాతకరీత్యా ఒకవేళ గురుగ్రహం కనుక వీరి లగ్నాత్ కానీ పంచమ భావంలో అంటే మనకు తులాలో కానీ, లేదా నవమ భావం అంటే మనకు ఈ యొక్క కుంభంలో కానీ ఉన్నట్టయితే మిథునం వారికి ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఉన్నట్టుండి జాబ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జాబ్ మారాలి అనుకో, పలానా వాడు కారు అడిగితే నాకు ఇయ్యాలి, నేను కారు అప్పు చేసినా కారు కొంటాను. కొన్ని ప్రైవేటు బ్యాంక్ సెక్టార్కు సంబంధించినటువంటి వారు 0 డౌన్ పేమెంట్ మీద కూడా కార్లు ఇస్తున్నారు. ఎన్ని కాల్స్, మీకు కాల్ కావాలా, అది అటు కావాలా, ఈ లోన్ కావాలా, ఆ లోన్ కావాలా, వీరు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, తిరిగి కట్టలేని పరిస్థితులలో కార్ సీజ్ అవ్వడం, ఇలాంటివి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు. ఇక ఇల్లు, అపార్ట్మెంట్ కానీ ఇంటికి కానీ ఏదైనా అడ్వాన్స్ పెట్టేటువంటి సిచ్యువేషన్స్ లేదా పెడతారు. ఇది ఒకటైతే శుభం. మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా ఈ 2025లో ఎండింగ్ వరకైనా కూడా ఎక్కడో ఒక దగ్గర అపార్ట్మెంట్కి అయితే 100% డబ్బు అయితే కట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదో ఒక రకంగా మీరు అడ్వాన్స్ రూపకంగా తప్పకుండా ఇచ్చే పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే స్థాన చలనము కనబడుతుంది. జాగ్రత్త, వెయిట్ పెరిగే పరిస్థితి ఉంది. కొంత వెయిట్ పెరగకుండా చూసుకోండి. నివాసంలో మార్పులు కనబడుతున్నాయి. అదేవిధంగా దుబారా తిరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దీని తర్వాత కొంత మనశ్చింత కనబడుతుంది. అదేవిధంగా కొంత వస్తు నాశనాలు కనబడుతున్నవి. ఉద్యోగానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంతమేర నాశనం అయ్యే పరిస్థితి ఉంది, ఉద్యోగ నాశనం. సో కొంత అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినట్టయితే ఓపికగా ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఇక మరొక అద్భుత విషయం ఏమిటి అంటే, సంతానం అయ్యింది, మాకు సంతానం కలగటం లేదు అని అనుకునేటువంటి వారికి సంతానము కలిగేటువంటి యోగం, ఇది అద్భుతమైన యోగం.
ఎందుకంటే 12 సంవత్సరాలు అయింది ఈ యొక్క మిథున రాశి వారికి లగ్నాతు గురువు వచ్చి. సో 11-12 సంవత్సరాల నుండి లగ్నాతు ఇప్పుడు గురువు వచ్చింది కనుక ఆ గురువును కాపాడుకోండి. చక్కగా రోజు గుడికి వెళ్ళండి, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోండి. ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాల పట్ల శ్రద్ధ అనేటువంటిది మీకు పెరిగే పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ మనస్సు అటు తీసుకువెళితే వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక సంతానం లేని వారికి సంతానము, విదేశీ ప్రయాణం వారికి విదేశీ ప్రయాణం కనబడుతుంది. మనోవాంఛ సిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి, కార్య అనుకూలత, చక్కటి కీర్తి ప్రఖ్యాతలు రావడము, ఇలా అన్నింటా శుభంగా గోచరిస్తుంది. ఇక మరొకటి ఏమిటి అంటే స్థిరాస్తులలో లాభాలు, అదేవిధంగా గుర్ర పందాలు, లాటరీలలో లాభాలు, అద్భుతమైనటువంటి విజయ పతాకం ఎగురవేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఒకటే వీరికి, ఎందుకంటే లగ్నాతు గురువు వస్తున్నాడు కనుక కొంతమేర టెంప్ట్ అయ్యి వాహన ప్రమాదాలు కూడా ఉంటవి, వాహనాలు కొనుగోలు ఉంటవి. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త అని చెప్పుకోవచ్చు. వివాహం కాని వారికి తప్పకుండా వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. 100% వివాహం సెటిల్ అవుతుంది. సంపూర్ణమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎక్కువగా కూడా ఛాన్సెస్ ఉంది మిథున రాశి. ఇక్కడ ఒకటే వీరు ఎల్లో రిలేటెడ్ బట్టలు ఎక్కువగా వేసుకోండి, ఎల్లో రిలేటెడ్ ఖర్చు జేబులో పెట్టుకోండి, ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి వస్తువులను దానంగా ఇవ్వండి. గురువారం ఫాస్టింగ్ ఉండాలి. గురువారం ఫాస్టింగ్ ఉండాలి. ప్రతిరోజు గంధము పసుపు కలిపినటువంటి బొట్టును అలంకరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి. సో ఓవరాల్గా మంచి ఫలితాలు అయితే గోచరిస్తుంది. గురుగారు, ఇంకా గురుగ్రహ అనుకూలత కోసం దైవారాధన విషయంలో ఎవరిని పూజిస్తే ఎక్కువగా బాగుంటుంది? గురువులు అంటే వాస్తవానికి కనబడేటువంటి తండ్రి ఫస్ట్. సో తండ్రితో ప్రేమగా ఉంటూ, తండ్రికి ఏవైనా వస్త్రాలను కొనిస్తూ, తండ్రి అవసరాలను తీరుస్తూ, తండ్రితో ప్రేమగా మాట్లాడుతూ, దత్తాత్రేయ స్వామి కానీ, గానగాపూర్ లేదా దత్తక్షేత్రాలు, వీటిని ఎక్కువగా కూడా సందర్శించడం వల్ల, కుదిరితే అరటి పండ్లను దేవాలయాలలో భక్తులకు దానంగా ఇచ్చిన, కుదిరితే ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి స్వీట్స్ అయినా కూడా దానంగా ఇవ్వాలి. దీనివల్ల గురువు యొక్క అనుగ్రహం అద్భుతంగా పెరుగుతుంది. గురుగ్రహ సంచారం వల్ల మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.